హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా మనం చికెన్ తోటి ఎన్నో వెరైటీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అందులో ఇది కూడా ఒక బెస్ట్ చికెన్ కర్రీ అనే చెప్పాలి. ఇది మంచి గ్రేవీ స్ట్రక్చర్ తోటి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది నాన్, రైస్, రోటీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా చికెన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి ప్రిపేర్ చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే ఈ ప్రాసెసే చేసుకోవాలి. ఇలా ముందుగా ముక్కలకి ఉప్పు, పసుపు పట్టించడం వల్ల అందులో స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 కప్పు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అనేది ఈ మ్యారినేట్ చేసుకోవడంలోనే ఉంది. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా పుదీనాకులను కూడా స్ప్లిట్ చేసుకొని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ ఇలానే వదిలేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేవర్ కోసం ఒక పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం, 7-8 వెల్లుల్లి రెబ్బలు, చెక్క, లవంగం వేసుకొని అందులోనే కొంచెం సాజీరా సోంపును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ వేసుకొని ఇవి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఈ విధంగా పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకొని పూర్తిగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ కుక్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చికెన్ కూడా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. చూడండి, గ్రేవీ ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ హండీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.